ఒక్క రాష్ట్రంలో 1000కి మించి ఇస్తలేరు, తెలంగాణలో వచ్చి 4000 ఇస్తారు. ఎవరన్నా ప్రజలు నడితే చెప్పినారు, చేస్తామంటారు, వస్తారు, ఆయన యాలకు లేవాడితే ఎట్లా ఏ చేస్తాం అని మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీరు ఇంతకుముందు అనుభవాలు ఉన్నాయి అధ్యక్ష. ఇదే రాష్ట్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామన్నారు. నేను చెప్పిన మేము అంత గొప్పలం కాదు, కాంగ్రెస్ అంత గొప్పలం కాదు, 1 లక్ష వరకు చేస్తామను. గుద్దుడు గుత్తే మాకు 88 సీట్లు గెలిచినా, మీరేమో 19 సీట్లు గెలిచారు. అలావి కానీ చెప్తే కూడా ఎటుపడితాడు మాట్లాడితే కూడా నమ్మరండి. ఆ విధంగా మేము ఏ విధంగా పెంచానో పెన్షన్ కూడా పెంచుతాం. మేము కూడా తప్పకుండా ఎక్కడ తీసుకుపోవాలో ఆలోచిస్తాం. ఒకటేసారి పెంచాం, క్రమానుగతంగా తీసుకుపోతాం. అవన్నీ కూడా రాబోయే రోజులలో ఎన్నికల మేనిఫెస్టో మీరు అనుకుంటున్నారు, మీరు ఎవరు చెప్పి కొట్టుకుపోదామని, కానీ మా దగ్గర ఇంకున్నాయి, గంపెడని ఉన్నాయి మా దగ్గర. అవే మా దగ్గర మేమేమి నిహత్తాలు, మా దగ్గర చాలా అస్త్రాలు ఉన్నాయి, మా అమ్ముల పొదులు ఇంకా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి ప్రయోగించకపోతే జరుగుతుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమం చేసేదే మేము, రాష్ట్ర ఆదాయాన్ని పెంచింది మేము, సంక్షేమం అమలు చేసి నడిపించింది మేము. 6 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ నుంచి మేము బాధప్తా 2000 ఇస్తాం. మొదలు 1000 ఇచ్చినాం అధ్యక్ష. ఎట్లుంటుందో ఆర్థిక పరిస్థితి అర్థం కాలే. మొదలు 1000 ఇచ్చినాం, ఆర్థికాన్ని పెంచుకుంటూ 2000 చేసినాం. కళ్యాణ లక్ష్మి మొదలు 51,000 ఇచ్చుకున్నాం. ఎట్లా బలం పెరిగిందో దాన్ని చేసుకున్నాం. గొర్రెల యూనిట్ కూడా ముందు యూనిట్ కాస్త తక్కువ పెట్టుకున్నాం. మొన్న మా మంత్రి శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు ధర పెరిగిందని చెప్తే దాన్ని మళ్ళీ పెంచినాం. ₹1,00,000 యూనిట్ను 1,75,000 పెంచినాం. రైతు బంధు 4,000తో మొదలుపెట్టినాం అధ్యక్ష, 5,000కు వచ్చినాం. రేపు రాబోయే రోజులలో ఇంత దూరం పెంచగలుగుతామో తప్పకుండా మేము కూడా ఆలోచిస్తాం. ఆ విధంగా ముందుకు పోతాం అధ్యక్ష. ఇక ఉద్యోగుల గురించి అధ్యక్ష, ఇండియాలో హైయెస్ట్ శాలరీస్ పొందేదే తెలంగాణ ఎంప్లాయీస్. ఉద్యమ సమయంలో నేను చెప్పిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం, అన్నమాట నిలబెట్టుకున్నాం. అందుకే అధ్యక్ష మాకు మానవీయ దృక్పథం ఉంది కాబట్టి భారతదేశంలో మీ కాంగ్రెస్ చరిత్రలో ఇంకెవరి చరిత్రలో కానీ ఎక్కడ ఇయ్యరండి. చిన్న చిన్న ఉద్యోగస్తుల గురించి మీరు పొద్దున మొసలు కన్నీరు గార్చినారు, కానీ మేము వాస్తవంలో చేసినాం. 30% పిఆర్సీ మా ఎంప్లాయీస్కి ఇస్తే ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఇంకో సోర్సింగ్ ఉండే చిన్న చిన్న ఉద్యోగస్తులున్నారో వాళ్ళందరికీ కూడా 30% పెంచినాం అధ్యక్ష శాలరీ. ఇండియన్ హిస్టరీలో ఫస్ట్ టైం. వాళ్ళకి ఎప్పుడు పెంచరు, ఏదో కన్సాలిడేటెడ్ ఫిగర్ పెంచుతారు తప్ప. ఇలా మన శాసనసభలో పనిచేసే అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కూడా 30% తమ నాయకత్వంలో పెంచినాం అధ్యక్ష. ఇది ఫ్యాక్ట్. మీరు ఎప్పుడు మీ చరిత్రలో ఇట్లా చేయలే. మళ్ళీ రాబోయే రోజులలో కొద్ది రోజుల లోపలనే ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడినాం అధ్యక్ష. షార్ట్ పీరియడ్లో కొంత ఇంటీరియం ఇస్తూ పిఆర్సీ కూడా అపాయింట్ చేస్తాం. తప్పకుండా మా ఉద్యోగస్తులు చెమట పడుతున్నారు. మా ఇంజనీర్ల పుణ్యం ఇలా ప్రాజెక్టుల నీళ్ళు కనబడుతున్నాయి. మా ఫారెస్ట్ ఆఫీసర్ల పుణ్యం మా వనాలు పెరుగుతున్నాయి. మా వ్యవసాయ అధికారుల పుణ్యం కోట్ల టన్నుల ధాన్యం పండుతున్నది. అనేక రకాల రెగ్యులేటరీ అధికారులు, మా ఎక్సైజ్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు. క్రమశిక్షణతో మాట్లాడుతూ ఉన్నారు. కమర్షియల్ ట్యాక్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది, ఒకనాడు ఎంత ఇవ్వాలి, ఎంత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో ఒకనాడు ఆదాయం ఎంత ఇవ్వాలి, ఎంత ఉద్యోగస్తులే చెమట వాడిపి కష్టంతో డిసిప్లిన్తో డబ్బులు సంపాదిస్తున్నారు. కాబట్టి వాళ్ళ సొమ్ము వాళ్ళకు కూడా కొంత వాటా ఇచ్చి ప్రజలతో పాటు వాళ్ళకు కూడా కడుపు నిండా అన్నం పెట్టుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా మళ్ళా దేశం ఆశ్చర్యపోయేటువంటి పే స్కేల్ కూడా ఇస్తాం. మా ఉద్యోగస్తులకు బ్రహ్మాండంగా పెంచుతాం అధ్యక్ష. ఏం చేసుకుంటాం అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు సమకూరితే ఉద్యోగస్తులు కూడా మా పిల్లలే. రాష్ట్రం పెరిగితే రాష్ట్రం ధనికమైతే వాళ్ళు కూడా ధనికులు కావాలి, ₹4 రావాలి వాళ్ళకు కూడా. తప్పకుండా షార్ట్ పీరియడ్లో కొంత ఐఆర్ ఇచ్చేసి పిఆర్సీ అపాయింట్ చేస్తాం. రికమెండేషన్ అనుసరించి మళ్ళా ఒకసారి దివ్యంగా పెంచుతాం అధ్యక్ష. ఇప్పటికే 70% పెంచుకున్నాం, ఒకసారి 40%, ఇంకోసారి 30%, మళ్ళా కూడా మంచి % జాబ్స్ వాళ్ళకి శాలరీస్ కూడా పెంచుతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక సింగరేణి, ఐఎమ్ కంక్లూడింగ్ సార్ వెరీ షార్ట్లీ, ఐఎమ్ కమింగ్ టు ఎన్ ఎండ్ నౌ. సింగరేణిలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు బట్టి విక్రమార్క గారు. అవుట్ సోర్సింగ్ పెట్టినరు, ఈ సోర్సింగ్ పెట్టినరు, అది మీరే పెట్టిన ఆయన, మేము పెట్టలే. మేమేం మార్చలే, మీరు పెట్టింది పై సంబంధం కూడా మార్చలే. ఇంకా బెటర్ చేసినాం. ఏం బెటర్ చేసినాం అధ్యక్ష? ఎంప్లాయ్మెంట్ మేము మొట్టమొదటి దఫాలో 132,000 ఇచ్చినాం అధ్యక్ష. మళ్ళీ ఇప్పుడు 1,00,000 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ కొనసాగుతూ ఉంది. ఇది ఆల్ టైమ్ రికార్డ్ అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్లో ఎప్పుడు ఇయ్యలే, ఏ గవర్నమెంట్ చేయలే.
సింగరేణిని నిండా ముంచిందే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష. సింగరేణి 100% తెలంగాణ కంపెనీ అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సమైక్య రాష్ట్రంలో వీళ్ళకి పరిపాలన చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చిన అధ్యక్ష. అప్పులు తిరిగి చెల్లించలేక వాళ్ళకు 49% వాటా కట్టబెట్టింది అధ్యక్ష. ఇది హిస్టరీ. ఈ గనులు మీరే. ముంచింది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ. మీ పరిపాలన నిర్వాహకమే. 100% తెలంగాణ కంపెనీ ఉన్న సింగరేణిలో 49% వాటా పుట్టించింది ఎవరు? మీ కాంగ్రెస్ పరిపాలన ఫలితమే అధ్యక్ష. వీళ్ళ 10 సంవత్సరాల పరిపాలన తర్వాత మేము వచ్చినాం అధ్యక్ష. వీళ్ళ కాలంలో సింగరేణి టర్నోవర్ కేవలం 12,000 కోట్లు. లేటెస్ట్ సింగరేణి టర్నోవర్ అధ్యక్ష 33,000 కోట్లకు పెంచిన మేము దాన్ని. సింగరేణికి వచ్చే లాభాలు అధ్యక్ష, ఈ లాభాలు 419 కోట్లు ఉండేటి, దాన్ని ఇలా 2,222 కోట్లకు పెంచినాం అధ్యక్ష. దసరా దీపావళి బోనస్ 2 కలిపి సింగరేణి కార్మికులకు నేను శుభవార్త చెప్తా ఉన్నా అధ్యక్ష. గతంలో వీళ్ళు ఇచ్చేది కేవలం 83 కోట్లు.